వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మరో కుట్రకి తెరలేపారు. ఇప్పటికే ఎవరైతే గతంలో ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారిగా చేసినటువంటి నిమ్మగడ్డ రమేష్తో కూడా కుట్ర పన్ని ఈసీ కూడా కంప్లైంట్ చేసినట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. దీనికి మనతో మాట్లాడేందుకు ఏలూరుకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు చంద్రబాబు చేసినటువంటి కుట్ల రాజకీయాలను? ఏ విధంగా చూస్తారు మీరు? ఈరోజు నిమ్మగడ్డ రమేష్ గారు అనే ఆయన టోటల్గా లోపల ఇప్పితే ఎల్లో చొక్కా ఉంటుంది ఆయనకి. బయటకి ఏమో సూట్ వేసుకుంటాడు కానీ లోపల ఇప్పితే మాత్రం ఎల్లో చొక్కా ఉంటుంది ఆయనకి. టోటల్ తెలుగుదేశం మనిషి ఆయన. ఈరోజు మేధావుల ముసుగులో ఏదైతే పెన్షన్లు వాలంటీర్లు ఇంటికి వెళ్ళి ఇవ్వకుండా ఆపారో వాళ్ళు విజయం సాధించా అనుకుంటున్నారు. కానీ ముసలి అవ్వాతాతలకి పాపం ఈరోజు ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందంటే మళ్ళీ వారు సచివాలయానికి నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ ముందు ఉంటుంది. సెంటు స్థలం ఇస్తేనేమో సమాధి కట్టుకోవడానికి అంటారు. ఏదైతే ఈరోజు ఇంటికి వెళ్ళి అవ్వాతాతలను పలకరించి పొద్దున్న 5 వాలంటీర్లు ఏదైతే ఇస్తున్నారో అది వారికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. వాళ్ళకి ఇబ్బందికరం లేకుండా వాలంటీర్లు ఇస్తుంటే దాన్ని కూడా అడ్డుకున్నారంటే ఇది రాక్షసత్వం. ఇంత దరిద్రమైన పాలిటిక్స్ బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయరు. ఈరోజు చాలా బాధగా ఉంది. అయినా కూడా ప్రజలకు కూడా ఈరోజు ఒక కనువిప్పు కలుగుతుంది. ఈ తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీ మళ్ళీ పొరపాటున కానీ ఏమైనా వస్తే మాత్రం మనకి మళ్ళీ ఈ దరిద్రం పట్టుకుని ఇలా ప్రజలను పట్టుకుని వేధిస్తారు, పీడిస్తారు అని చెప్పి ప్రజలకు కూడా ఈరోజు వాళ్ళు చేసిన చర్య వల్ల అర్థమవుతుంది. అంటే ప్రత్యేక గతంలో చూసుకుంటారు, జన్మభూమి కమిటీలకు సంబంధించి సంక్షేమం అందాలంటే ఇంటిపై టీడీపీ జెండా కట్టాలి, ఒంటిపై పసుపు చొక్కా వేసుకోవాలన్న రీతిలో ఉండేది. ఈరోజు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదల గడపకి అర్హులైతే చాలు, కులం మతం పార్టీ చూడకుండా కూడా చేరుస్తున్నారు. అలాంటి వాలంటీర్ వ్యవస్థ మీద కొంతమంది స్లీపర్ సెల్స్ అంటున్నారు, ఉగ్రవాదులు అంటున్నారు. గతంలో అయితే కిడ్నాపులు చేశారు, అమ్మాయిలను ఆల్రెడీ సమాచారం గోప్యం ఇచ్చేస్తున్నారు అని చెప్పాను, మహిళల సమాచారం అని చెప్పని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అన్నారు. ఎందుకని ఇలా టార్గెట్ చేయడం? వాలంటీర్లకి టీడీపీ జనసేన పార్టీలు భయపడుతున్నాయి అనుకోవచ్చా? ఈరోజు మనం ఏదైతే చూస్తున్నామో గతంలో చూస్తే ప్రతిదీ కూడా జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి జీ హుజూర్ అంటేనే ఇంటికి ఏదో ఒకటి వస్తుంది. వాళ్ళ చుట్టూ తిరిగితేనే, నాయకులు చుట్టూ ప్రసన్నం చేసుకుంటేనే వస్తుంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక కులం, మతం, పార్టీ, ప్రాంతం అనేవేవి చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం చేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. గతంలో చూసుకుంటే అసలు పెన్షన్ ఎవరన్నా ముసలివారు ఎవరన్నా పోతే ఇంకొకరు రాయడానికి చూసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. అర్హతే ప్రాథమికంగా పెట్టుకుని అర్హత ఉన్న ప్రతి ఇంటికి మంచి చేసిన ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలానే వాలంటీర్ వ్యవస్థ మంచి చేస్తుంది. వాలంటీర్లు అంటే ఎవరు? ఆ సందులో ఉండే పిల్లలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే చుట్టాలు, వాళ్ళ పిల్లలే. ఒక 50 ఏళ్ల కంటే అందరు తెలిసిన వాళ్ళే. పల్లెటూరు గ్రామంలో కానీ అన్నింటిలో కానీ అందరు తెలిసిన వారే ఉంటారు, ఊర్లో కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి. అలాంటిది వాలంటీర్లని కూడా ఒక విలన్ల లాగా, ఒక టెర్రరిస్టులాగా చూపిద్దాం అనుకుంటున్నారంటే వీరు ఎంతకైనా తెగిస్తారు. రేపు వీరే ఉగ్రవాదులు అయిపోతారు అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే వాళ్ళల్లో అది ప్రజలకి మంచి జరుగుతుందా అని చూడట్లేదు. వేరే పార్టీ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచి జరగడం వాళ్ళు తట్టుకోలేక రేపొద్దున్న వీళ్ళే మానవ బాంబుల్లా మారిపోతారేమో అని భయం వేస్తుంది. ఎందుకంటే ఇది అసలు చాలా దారుణమైనది. ఎందుకంటే నేను విదేశాల్లో చదువుకున్నాను. ప్రతిపక్ష పార్టీలు, ఇంత నీచమైన ప్రతిపక్ష పార్టీలు బహుశా ఎటువంటి డెమోక్రటిక్ కంట్రీస్లో ఇలాంటి ప్రతిపక్షాలు ఉండవు. వీళ్ళని చూస్తుంటే అల్ఖైదా లాంటి సంస్థలు గుర్తొస్తున్నాయి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు బిహేవ్ చేసే బిహేవియర్ చూస్తుంటే. సార్, ప్రత్యేకంగా చూసుకుంటే కనుక టికెట్ల కేటాయింపులో సీఎం వైద్యం బట్టి సామాజిక న్యాయం పేదలకు చేసిన పరిస్థితి కూడా ఉంది. అలాంటిది సామాన్యులు కూడా టికెట్లు కేటాయించారు. అలాంటి తరుణంలో కూడా వేలుముద్రకాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, టిప్పర్ డ్రైవర్లకు టిక్కెట్లు ఇస్తున్నారు అని చెప్పని అవహేళన చేయటం, చులకన భావన, దళితులు అన్నా కానీ ఇలా అవహేళన చేయడం గతంలో కూడా చూసాం చంద్రబాబు వ్యాఖ్యలు. ఏ విధంగా చూస్తారు అలాంటి వ్యాఖ్యలు? ఈరోజు ఏదైతే సింగనమల కాన్స్టిట్యున్సీలో ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇస్తే తట్టుకోలేకపోతున్నారు ఈ పెత్తందారులు. ఈ చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నాడు. ఒక టిప్పర్ డ్రైవరు ఆ ఉద్యోగం చేశాడంటే ఎందుకు చేస్తున్నాడు? ఆయన కుటుంబాన్ని పోషించుకోవడానికి,
ఆయన కడుపు నింపుకోవడానికి, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి. అంతేగాని ఆయన న్యాయంగా ఆయన డ్రైవింగ్ ఉద్యోగం ఆయన చేసుకుంటున్నాడు. కానీ ఎవరి కడుపులో కొట్టట్లేగా, తెలుగుదేశం పార్టీ వాళ్ళగా ఎవరి కడుపులో కొట్టి దోచుకుని ఏం దోచుకోవట్లేదు కదా. కానీ ఈరోజు చూస్తే డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఇప్పుడు ఒక కూలి పని చేసే ఆయన అయినా కూడా, లేకపోతే ఒక డ్రైవింగ్ పని చేసే వాళ్ళైనా కూడా, ఒక మున్సిపాలిటీలో స్వీపర్ పని చేసే వాళ్ళు కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ స్తోమత బట్టి, వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి, వాళ్ళ స్థాయికి వాళ్ళ కడుపు నింపుకోవడానికి, వాళ్ళ కుటుంబం కోసం ఏదో ఒక పని చేసుకుని బతకాలి. ఇంట్లో కూర్చుంటే చంద్రబాబు నాయుడు ఏమి తిండి పెట్టడు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి ఇంటికి ఫుడ్ పంపించారు కదా. మరి ఎవరు కడుపు నింపుకోవడానికి వాళ్ళు ఏదో పని చేసుకోవాలి. అలాంటిది ఒక చిన్న స్థాయి వ్యక్తికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఈరోజు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి పోటీ చేస్తున్నారంటే ఆయన ఎంత మంచి మనసో అది చూసి తట్టుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు. గిల్ల కొట్టుకుంటున్నాడు. సోషల్ ఇంజనీరింగ్ జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా చేశారు. ఏలూరు పార్లమెంటే తీసుకుంటే 75 రోజులైంది నాకు అనౌన్స్ చేసి, వాళ్ళకి 4-5 రోజుల క్రితం క్యాండిడేట్ దొరికాడు. అది కూడా ఎక్కడి నుంచి? కడప నుంచి తెచ్చుకున్నారు. అంటే టీడీపీలో ఒక యాదవ సామాజిక వర్గానికి కానీ, ఒక బీసీ సామాజిక వర్గానికి కానీ చెందిన ఒక క్యాండిడేట్ దొరకలేదు వారికి, లోకల్ క్యాండిడేట్ దొరకలేదు వారికి. ఎందుకంటే వీరెప్పుడు లోకల్ అదర్ కమ్యూనిటీస్ని ఎదగనివ్వలేదు, తొక్కేశారు. కాబట్టి ఇక్కడ లోకల్గా ఎవరు దొరకలేదు. కేవలం టీడీపీ వారు పెత్తందారులు మాత్రమే పదవులు అనుభవించినా ఏమైనా కూడా ఓన్లీ వారే అనుభవించారు. అదర్ కమ్యూనిటీస్ని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ని ఎప్పుడు తొక్కి పెట్టుంచారు. కాబట్టే వారికి క్యాండిడేట్ అనేది ఈరోజు దొరకలేదు. అందుకే కడప నుంచి సూట్ కేసులతో తెచ్చుకున్నారు ఈరోజు. అది దళితుల విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఏం చూస్తారు? ఒక దళిత వ్యక్తికి సీట్లు ఇచ్చిన గతంలో దళితులు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పి అన్న వ్యక్తి ఏ విధంగా చూస్తారు దళితుల విషయంలో? చెప్తున్నాం కదండి, ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడంటే అసలు ఎలా చేశాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వీఆర్ ఆల్ అ కమ్యూనిటీ. మనందరం మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కలిస్తేనే మన రాష్ట్రం, మన ఒక కుటుంబం. అలాంటిది ఆయన ఒక కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీని పట్టుకుని ఎస్సీలో ఎవరన్నా పుట్టాలనుకుంటారా, బీసీలని తోకలు కత్తిరిస్తాను, నాయ బ్రాహ్మణుల్ని తిట్టాడు. మళ్ళీ తర్వాత ఇంకా వేరే ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి మన తిట్టడం జరిగింది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంటే చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చులకన. ఈరోజు గోరుముచ్చు గోపాల్ యాదవ్ గారు ఉన్నారు ఇక్కడ. ఒక బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఎంపీ సీటు కోసం ట్రై చేశారు. నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మీకు సీట్ కన్ఫర్మ్, మీరు వెళ్ళి పనిచేసుకోండి అని చెప్పేస్తే ఆయన సింగపూర్లో ఆయన కుటుంబాన్ని, ఆయన వ్యాపారాన్ని వదిలేసుకుని మన కామర్కోట్లో ఉంటూ 7 నియోజకవర్గాలు తిరుగుతున్నారు. అలాంటిది సీటు వేరే వాళ్ళకి ఇప్పుడు కడప జిల్లాని తెచ్చుకున్నారు. మరి ఆయన కూర్చోబెట్టుకుని ఈసారి నీకు ఇవ్వలేకపోతున్నాము, నీకు నెక్స్ట్ వేరేదేమైనా ట్రై చేస్తాము, నెక్స్ట్ వేరేది ఎమ్మెల్సీ కానీ ఏమైనా చూద్దాము, అది కూడా ఏమీ చెప్పకుండా ఆయన్ని వాడేసుకుని పేపర్లో యాడ్లు వేసేసుకుని ఆయన దగ్గర కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చేసుకుని ఆయనతో ఇక్కడ జెండా పట్టుకోవడానికి ఎవరు లేనప్పుడు ఆయన్ని వాడేసుకుని ఈరోజు వెన్నుముక్క అంటారు. కానీ ఆ వెన్నుముక్కని ఇరిసేస్తారు. అందుకే వాళ్ళ పార్టీ దుస్థితి ఈరోజు ఎంత ఘోరంగా తయారైందంటే ఏలూరు పార్లమెంట్లో క్యాండిడేట్ కూడా దొరకలేదు వాళ్ళకి. అలాంటిది గోరుముచ్చు గోపాల్ యాదవ్ గారు ఏదైతే కలవడం జరిగింది చెప్తూ ఉంటే ఆయన ఎంత వాడుకున్నారంటే యూజ్ అండ్ త్రో. అంటే ఎన్ఆర్ఐలు అందరూ జాగ్రత్తగా ఉండాలి. రేపు పొద్దున కూడా ఎలాగో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకి ఎన్ఆర్ఐలను టార్గెట్ చేస్తారు. ఎన్ఆర్ఐలను టార్గెట్ చేసి వాళ్ళతో ఖర్చు పెట్టించి, ఎవరంటే మధ్యలో ఎవరు ఉండరు కాబట్టి పార్టీ బతకడం కోసం ఎన్ఆర్ఐలను వాడుకుని చివరికి ఎలక్షన్ వచ్చేసరికి ఎన్ఆర్ఐని వదిలేస్తారు. ప్రత్యేకంగా ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్నికల్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని బెండు తీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి చంద్రబాబు అంటున్నారు. అసలు ప్రజలు అవి నమ్ముతారంటారు? అసలు ఆల్రెడీ 2019లో బెండు తీసేసి ఇంట్లో కూర్చోబెట్టేశారు. లోకేష్ని మడతపేట కూడా పెట్టేసి లోపల పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా అదంతా జోక్. ఎందుకంటే మొన్న పంచాయతీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా క్లీన్ స్వీప్. ఆఖరికి కేంద్ర పార్టీ మాది రాష్ట్ర పార్టీ కాదు,
తెలంగాణలో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మాది జాతీయ పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో చేతులు ఎత్తేసి ఇంట్లో కూర్చున్నారు. అంటే అంత దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ వారు. కానీ మేకపోతు గాంభీర్యం చూపించినట్టు ఏదో పెద్ద ఇంకా ఏదో ఉన్నట్టు ఉందేమో వాళ్ళకి ఏదో అనుకుంటున్నారు. కానీ వెనకాల చూస్తే అన్ని బొక్కలే. షర్ట్కి ఫ్రంట్ బాగుంది, బ్యాక్ చూస్తే అన్ని బొక్కలే. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంత నీచంగా తయారైంది. సార్ ఫైనల్గా చెప్పండి, ఏసీకి సంబంధించిన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరుకుంటారా? ఏం చేస్తారు అంటే ఇంకోసారి పునఃపరిశీలించారంటారా? వాలంటీర్ విషయంలో ఈ 3 నెలలు కూడా చూస్తే కానీ అయిపోయే వరకు కూడా వాలంటీర్లకు సంబంధించి పేదలకు సంక్షేమం చేరదు, అలా ఏ విధంగా చూస్తారు? ఈసారి మన ఎలక్షన్స్ ఎప్పుడు మొదటి విడతలో వచ్చేది, ఈసారి 4వ విడతలో వచ్చింది. సో మనకి ఈ ఏప్రిల్ నెల మళ్ళీ మే నెల కూడా ఉంది. దీనివల్ల ఇబ్బంది పడేది ముసలి అవ్వాతాతలు ఎంతో ఇబ్బంది పడతారు. ఈ 5 సంవత్సరాలు వారు ఎంతో కంఫర్టబుల్గా ఒక డిగ్నిటీతో ఒక మంచి వాతావరణం ఏర్పడింది వాలంటీర్ వ్యవస్థ ద్వారా. ఎందుకంటే సమస్యలు ఇంటి వద్దకి వెళ్ళి తెలుసుకోవడం, సచివాలయంలో రిపోర్ట్ చేయడం, ఈ మంచి పనులన్నీ అన్ని మంచి పనులే. జగన్మోహన్ రెడ్డి గారు చేసేవన్నీ మంచి పనులు. అలాంటిది దీనివల్ల ఇబ్బంది పడేది మాత్రం పేద అవ్వాతాతలు ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే మనకి యాజ్ పొలిటికల్గా కానివ్వండి, నాయకులు మన ఎంప్లాయీస్గా కానివ్వండి, అది దేవుడైతే మన ఊరుకోడు. ఎందుకంటే ఇలాంటి ఇబ్బందులు పెడితే మన తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మన పార్టీ సైడ్ నుంచి మళ్ళీ ట్రై చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వేరేవన్నీ వదిలేయండి, వేరేవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. కాబట్టి రేపొద్దున్న ఈ 3,000 వాళ్ళ చేతికి అందకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళు మందులు కొనుక్కోవాలి, టాబ్లెట్లు కొనుక్కోవాలి. కానీ దీనికి మనం తప్పకుండా రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఒక్క విషయంలో మాత్రం మనం ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించలేక మనందరం ప్రయత్నిద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. పురుషాలు కూడా ఏదైతే గతంలో కూడా చూస్తే కనుక అవ్వాతాతలకు సంబంధించి లైన్లో నుండుకుని పూర్తిగా అవస్థలు పడేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి అవస్థకి స్వస్తి చెప్పి సీఎం వైజగన్ రెడ్డి క్షేత్రస్థాయిలో కూడా వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం, వారు కూడా పేదల గడపకి సంబంధించినటువంటి ఎటువంటి అవస్థలు పడకుండా వాళ్ళ కష్టాలకు ఫుల్ స్టాప్ పడే విధంగా కూడా తీసుకొచ్చినట్టు వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు అక్కసి వెడగక్కి కుహన మేధావుల పేరుతో కూడా ఎవరైతే నిమ్మగడ్డ రమేష్ లాంటి వ్యక్తులతో కూడా పూర్తిగా ఇలాంటి వాలంటీర్పై ఫిర్యాదు చేపిస్తానని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెబుతారు. ఏదైతే ట్రెండ్ మారింది, బెండ్ తీస్తామంటే అలాంటి మాటలు చెప్పేటువంటి మేకపోతే గంభీరాన్ని ప్రదర్శిస్తున్నటువంటి చంద్రబాబును కూడా ఎప్పుడూ ప్రజలకు సంబంధించి బెండ్ తీసి ఇంటికి పంపించారని చెప్పి కూడా ఆయన కూడా స్పష్టం చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఏలూరు పార్లమెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులు దొరక్కే కేవలం నాన్ లోకల్ వ్యక్తులను తెచ్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బీసీలకు బ్యాక్ బోన్ అంటూ కూడా అలాంటి పార్టీ కూడా టీడీపీ బీసీల వెన్నెముకలు విరిచేటువంటి పరిస్థితి కూడా తెలియదని చెప్పి ఆయన కూడా స్పష్టం చేస్తారు. క్షేత్రస్థాయిలో చూసే కనుక ఏదైతే సామాజిక న్యాయం పాటిస్తూ బడుగు బలహీన వర్గాలకి టిక్కెట్లు కేటాయించినటువంటి సీఎం వైజగన్ రెడ్డి చూస్తే కనుక క్షేత్రస్థాయిలో చేసినటువంటి మంచిని కూడా చూసి వారలేని స్థితిలో కూడా తెలుగుదేశం జనసేన పార్టీలు అని చెప్పి ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కుమార్ రాజు సాక్షి టీవీ, ఏలూరు జిల్లా.